2024లో అసలు సిసలు సినిమాల సందడి మొత్తం సమ్మర్ తోనే స్టార్ట్ అవుతోంది. సమ్మర్ నుంచి స్టార్ స్టడెడ్ మూవీస్ వరుస పెట్టి రిలీజ్ అవుతున్నాయి. ఎన్టీఆర్ నుంచి మొదలుపెట్టి బాలకృష్ణ వరకు, ప్రభాస్ దగ్గర నుంచి బన్నీ వరకు వరుస పెట్టి సినిమాలు రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. RRR తర్వాత కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో ఎన్టీఆర్ చేస్తున్న మూవీ దేవర. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. షూట్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా నాన్ స్టాప్ గా మేజర్ షెడ్యూల్స్ షూట్ చేస్తున్న దేవర ఏప్రిల్ 5న ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేస్తోంది. స్టోరీ ఎలిమెంట్స్ తో పాటు ఎన్టీఆర్ కి హీరోయిన్ గా జాన్వి, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఉండడంతో సినిమా మీద క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. దసరా, హాయ్ నాన్న లాంటి సినిమాలతో పాన్ వరల్డ్ హీరో అయిపోయిన నాని తన నెక్స్ట్ మూవీని కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే సంవత్సరానికి మినిమం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్న నాని 2024లో వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం అనే సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో అంతకు మించి ఎంటర్టైన్మెంట్ ఇస్తా అంటున్నారు నాని. స్టార్ డైరెక్టర్ శంకర్ చరణ్ కాంబినేషన్ లో చరణ్ డిఫరెంట్ గెటప్స్ లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడా అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. శంకర్ చరణ్ ఈ క్రేజీ కాంబినేషన్ లో భారీ మేకింగ్ తో వస్తున్న గేమ్ చేంజర్ అసలు స్టోరీ ఎలా ఉంటుందో, శంకర్ ఫస్ట్ తెలుగు మూవీ మేకింగ్ ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. చరణ్ డిఫరెంట్ గెటప్స్ లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ 2024 సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎలివేషన్, అగ్రెషన్ ని పీక్స్ లో చూపించబోతున్న సినిమా ఓజీ. పవన్ ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ చేయకపోయినా 2024లో గ్యారంటీగా పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి రిలీజ్ అవుతోందని తెలుస్తోంది. వాటిలో ఇప్పటికే 50% కంప్లీట్ అయిపోయిన ఓజీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు పవన్. పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎలివేషన్, అగ్రెషన్ ని పీక్స్ లో చూపించబోతున్న సినిమా ఓజీ. సుజిత్ డైరెక్షన్ లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా ఓజీ 2024లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ మూవీ లిస్ట్ లో యాడ్ అయింది. సలార్ సక్సెస్ తో ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ మీద క్రేజ్ పెరిగిపోయింది. అందుకే ప్రభాస్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీతో ఫిక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న కల్కి కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ లాంటి బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ తో 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఫస్ట్ నుంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా గ్యారంటీగా 2024లో రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. అల్లు అర్జున్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్పతో బన్నీ పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తోందా అని వెయిట్ చేస్తున్నారు గ్లోబల్ ఆడియన్స్. ఫస్ట్ పార్టీకి మించి స్టార్ క్యాస్ట్, 400 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 ఆగస్టు 15న గ్రాండ్ గా థియేటర్లోకి వస్తోంది.